ఇక్కడికి ఎందుకు వచ్చారు? అది నిన్న రంజిత మేడం దగ్గర వర్క్ కోసం అడుగుదామని వచ్చాను. ఈ రోజు నుంచి జాబ్ జాయిన్ అవ్వమని చెప్పారు. లేదు లేదు, ఇక్కడ ఏ పని ఖాళీగా లేదు. దయచేసి వెళ్ళండి. సార్, అది కాదు సార్, మేడం రమ్మన్నారు, అందుకే. ఏ నీలకంఠ, వీళ్ళెవరో తెలుసా? శివగామి గారు. సారీ మేడం, పేరు విన్నాను గానీ ఎప్పుడూ చూడలేదు. ఏదో జాబ్లో జాయిన్ అవుదామని వచ్చారు, కానీ ఇక్కడ వర్క్ లేదని చెప్పాను మేడం. సరే, నువ్వు నీ పని చూసుకో. రండి మేడం. తను అర్జున్, నా హస్బెండ్. నమస్తే సార్. నమస్తే మేడం. మేడం మా అప్రోచ్ మీ దగ్గర చెప్పారనుకుంటా. చెప్పారు మేడం. నేను పూర్తి వివరాలు చెప్తాను. కంపెనీ గురించి వివరిస్తాను. ప్రస్తుతానికి ఈ కంపెనీ నష్టాల్లో ఉంది. మేడంని చూసిన తర్వాత నాకొక ఆలోచన వచ్చింది. దీన్ని గాడిలో పెట్టడానికి అవకాశం ఉంటుందేమోనని మేడంని అడిగాను. మేడం ఒప్పుకున్నారు. అప్పుడు నాకొక హోప్ వచ్చింది. దీన్ని నేను ఛాలెంజ్ గా తీసుకున్నాను రంజిత గారు. ఖచ్చితంగా మేము దీన్ని ఒక మిషన్ లాగా ముందుకి తీసుకెళ్తాం మేడం. మీరు మాకు కొంచెం ఫ్రీడమ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కంపెనీని మేము కొంచెం అర్థం చేసుకోవాలి. ఎక్కడ సమస్య ఉంది, ఎవరి వల్ల సమస్య ఉంది, ఏ ఏరియాల్లో బ్యాక్లాగ్స్ ఉన్నాయి, సమస్యలేంటో తెలిసిన తర్వాత దాన్ని రెక్టిఫై చేయడానికి కొంచెం టైం, కొంచెం ఫ్రీడమ్ అవసరం అవుతాయి. సార్, ఇది మునిగిపోతున్న నావా. దీన్ని కాపాడడానికి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నాకు అభ్యంతరం లేదు. కానీ మీరేం చేయబోతున్నారో నాకొక్కసారి ఒక మాట చెప్తే చాలు. ఖచ్చితంగా మేడం, మేము ఏ నిర్ణయం తీసుకున్నా, ఏం ప్లాన్ చేసినా మీతో డిస్కస్ చేసిన తర్వాతే ఇంప్లిమెంట్ చేస్తాం. తీసుకోండి సార్. మీరు వర్క్ చేసుకోవడానికి ఈ ల్యాప్టాప్ యూజ్ చేసుకోండి. మీ రీసెర్చ్ వర్క్కి అవసరం అవుతుంది. తీసుకోండి. ఇది 20,000 అడ్వాన్స్గా ఉంచుకోండి. శాలరీ గురించి మళ్ళీ మాట్లాడదాం. మీకు ఖచ్చితంగా మంచి శాలరీనే ఇస్తాను. మీ మీద నాకు నమ్మకం ఉంది. కంపెనీ నుంచి కొంచెం లాభం రావడం స్టార్ట్ అయినా మీకు అందులోంచి కొంచెం అమౌంట్ ఇస్తాను. అలాగే మేడం, నేను ఈ రోజు నుంచే వర్క్ స్టార్ట్ చేస్తాం. కంపెనీ మార్కెటింగ్, డిస్ట్రిబ్యూటింగ్ ఎలా నడుస్తుందో చూపిస్తాను. రండి. షూర్.